తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకొని తప్పు రిపీట్ చేయకుండా ఉంటామో అది మనము ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగే అతిపెద్ద క్షమాపణ. మనము చాలాసార్లు తెలియకో తెలుసో రకరకాల తప్పులు చేస్తుంటాము. పెద్ద తప్పులు అవ్వచ్చు, చిన్న తప్పులు అవ్వచ్చు. కానీ మళ్ళీ ఆ తప్పును ఒప్పుకుంటే నేను పక్క వాళ్ళ దగ్గర తక్కువ అయిపోతానేమో, వాళ్ళని చులకనగా చూస్తారేమో అని చెప్పి మనం మన తప్పును ఒప్పుకోకుండా ఎన్నోసార్లు మనం అరిచేస్తాము, కోప్పడిపోతాము. నిజానికి తప్పు చేసి అయ్యో తప్పు జరిగిపోయింది అని తప్పుని స్వీకరించి ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎవరికైతే అతను చెడు చేశాడో లేకపోతే తెలియకుండా హాని జరిగిందో వాళ్ళకి క్షమాపణ చెప్పడం అనేది ఉత్తమమైన గుణము. ఇది చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇది అందరూ చేయలేరు. ఒక న్యాచురల్గా ఒక మానవుడికి ఉండాల్సిన సహజ గుణం నిజాయితీగా బతకడం, నిజాయితీగా జీవించడం. తప్పు జరిగితే అవును తప్పు జరిగింది అని క్షమాపణ సిన్సియర్గా వేడుకోవడం.